హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది రాగి సంగటి తింటారనేది కామెంట్ చేయండి. అలాగే రాగి సంగటి ఎంతమందికి తెలుసనేది కూడా కామెంట్ చేయండి. సో ఇవాల్టి వీడియోలో అయితే రాగి సంగటిలోకి కాంబినేషన్గా రాయలసీమ ఫేమస్ అయిన బెండకాయ పచ్చడి ఇంకా తోటకూర ఫ్రైని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. ఈ బెండకాయ పచ్చడిని కొంతమంది అయితే జోమ్ పచ్చడి అని కూడా అంటారనమాట. సో మీకు ఈ పచ్చడి తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సంగటిలోకి ఈ పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకున్నవి అస్సలు కారం లేవండి. అలాగే ఒక 6 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కొద్దిసేపటికైతే పొంగు అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొంగు వచ్చి టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు ఉడకడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా కొద్దిసేపు టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. వన్స్ టమాటా బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 5-6 బెండకాయలని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకొని బెండకాయలని కూడా కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి. బెండకాయలు ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదండి. ఒక 2 నిమిషాల కల్లా బెండకాయ అయితే మెత్తబడిపోతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బెండకాయని తీసుకొని మనం చేతితో నలిపామంటే అది ఈజీగా నలిగిపోయిందంటే బెండకాయ ఉడికిపోయినట్లు అనమాట. సో ఈ టైంలో గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయండి. గ్యాస్ని ఆఫ్ చేసిన తర్వాత గిన్నెని కిందికి దించుకొని బాగా చల్లారనివ్వండి. ఈ లోపైతే తోటకూర ఫ్రైని ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. తోటకూరని తెచ్చుకున్న తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకోవాలన్నమాట. తోటకూరని వీలైనంత చిన్నగా ఒలుచుకోవాలండి. కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒలుచుకున్న తోటకూరని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిసేపటికి ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుందన్నమాట. సో హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజల్ని కొద్దిసేపు చిటపటలాడనిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 తెల్లబాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా తెల్లబాయలను అయితే కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలని కూడా ఆయిల్లో అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికి ఉల్లిపాయలు అయితే లైట్గా మెత్తబడిపోతాయండి. అలా మెత్తబడిపోయిన తర్వాత మనం ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే వేసుకోవాలి. తోటకూర ఫస్ట్ వేసుకున్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అది మగ్గే కొద్దీ చాలా కొద్దిగా అయిపోతుందండి. తోటకూర వేసిన తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం మిక్స్ అయిపోయేలాగా పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని తోటకూరను అయితే కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపటికైతే తోటకూరలో నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యి తోటకూర కూడా మగ్గిపోవడం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నిండుగా ఉన్న తోటకూర మగ్గే కొద్దీ తగ్గడం అయితే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా నిండుగా ఉన్నది ఎంత అయిందో. ఇలాగే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో తోటకూరని బాగా మగ్గనివ్వాలి. తోటకూర లేతదైతే తొందరగా మగ్గుతుంది, అదే ముదురుదైతే కనుక కొద్దిగా ఎక్కువగా టైం పడుతుందండి. సో ఇదే టైంలో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. అలాగే తోటకూర మగ్గే కొద్దీ అడుగంటడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. కొద్దిసేపటికైతే తోటకూర మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఈ టైంలో తోటకూరని చేత్తో పట్టుకొని చూసామంటే అది మెత్తగా అయిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. సో ఈ టైంలో అయితే తోటకూరలో కారపొడి చల్లుకోవాలి. ఇదైతే పల్లీల కారం అండి. నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దీని లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కారపొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని
ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవడమేనండి. లోపు మనం ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి కూడా కొద్దిగా చల్లారిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు అందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అలాగే బెండకాయల్ని కూడా సపరేట్గా తీసి పెట్టుకోవాలి. బెండకాయలన్నీ పక్కకు తీసి పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలండి. ఒకవేళ రోలు ఉండే వాళ్ళైతే కనుక హ్యాపీగా రోట్లో దంచేసుకోవచ్చు. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పప్పు గుత్తితో పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు బాగా మెత్తగా అయిపోయేంత వరకు మెదిపేసుకోవాలి. ఫైనల్గా పచ్చడి మొత్తం మెదుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా అయితే రెడీ అవుతుందన్నమాట. ఈ టైంలో మనం పక్కకు తీసుకున్న బెండకాయలను అయితే కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. ఇలాగే బెండకాయలన్నింటినీ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఉల్లిపాయలు అయితే పచ్చివేనండి. ఇలా పచ్చి వేసుకుంటేనే పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ కలిపేసుకున్నామంటే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, రోలు లేకపోయినా కూడా చాలా సింపుల్గా మనం రోటి పచ్చడిని ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పచ్చడి సంగట్లోకి చాలా చాలా బాగుంటుందండి. నోటికి ఏమీ తినబుద్ధి కాక జలుబు చేసినప్పుడు ఇలా రాగి సంగట్లోకి పచ్చడి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుందన్నమాట. బెండకాయలో ఉండే జిగురుతనం వల్ల మనం సంగటిని పచ్చడిలో అద్దుకొని నోట్లో పెట్టుకోగానే గొంతులోకి అయితే వెళ్ళిపోతుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్ క్లిక్ చేసి చూసారంటే మీకు వీడియోస్ అయితే కనపడతాయి. ఒకసారి చెక్ చేయండి.